మూడోది చూడండి, మూడోది దశమ భాగాల విషయంలో. సో లేవీయులకు ఇవ్వాల్సిన దశమ భాగాలు ఇవ్వకపోవడంతో వారు పొలాలకు వెళ్ళిపోయారని తెలుసుకున్న నెహెమ్యా వాటిని తిరిగి యథాస్థితికి తెచ్చాడు. లేవీయులకి ఏం ఇవ్వాలి? స్వాస్థ్యం ఇవ్వలే. లేవీయులు 10వ వంతు ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సిన, ఎందుకంటే దేవుడు వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు, అది ఇచ్చాడు, వారికి ఆజ్ఞగా ఇచ్చాడు, ఇవ్వాలి సేవకులకి. సో అది వెళ్ళట్లేదంట, అది కూడా తెలుసుకున్నాడు. పాపం వాళ్ళు ఆ దశమ భాగాలు ఆ అర్పణలో వీళ్ళకి రాక పనులకు పొలాలకు వెళ్ళిపోయారంట. చూడండి, బాధాకరం లేదండి. దేవుని ఆజ్ఞ బొత్తిగా మీరేసారు. సో మూడోదిగా చూడండి, పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణి నేను అక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయ లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములో ఉంచి తిని. చూడండి, పాపం వాళ్ళని వెళ్ళగొట్టారు, వాళ్ళకి ఏమి ఇవ్వట్లే. ఏం చేస్తారు? ఆరిపోయారు, పొలాలకు ఏదో పని చేసుకుంటే వెళ్ళిపోయారు. మరి వాళ్ళు గడవాలి కదా. మరి సేవకుడికి మీరు సందాలు తినకండి, మీరు సందాలు ఇది అవ్వకండి, మీరు తినటానికి లేదంటే సేవ మరి సమస్తం విడిచిపెట్టి వస్తారు కదా. ఇప్పుడు సేవకులైనా ఉన్నారండి, దోచుకునే సేవకులు ఉన్నారు, యథార్థంగా పనిచేసుకున్నాం సేవకులు కూడా ఉన్నారు. వచ్చిన చిన్న డబ్బులని దేవుని పని కోసం ఏదో విధంగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు వేస్తాడు ఖర్చు పెట్టుకుంటే, ఖర్చు పెట్టేస్తే దేవునికి ఇచ్చేస్తే ఆయన ఏదో రూపంలో ఇస్తాడని నిజమైన సేవకులు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్న సేవకులు కూడా ఇంకా రాని అంటారు ఈ రోజుల్లో. వ్యాపారం చేసి పడేసారు. చూడట్లేదా యూట్యూబ్లో అట్లా విపరీతమైన పోకట్లు, సందాల కోసం, ఆటల కోసం, వాళ్ళ లగ్జరీల కోసం, వాళ్ళ అవసరాల నిమిత్తం. సో అలా చేస్తున్నారు. కానీ నిజమైన సేవకుడు వీటిని ఆశించండి. నిజంగా ఓకే, సేవకుడు పోషించబడాలి సంఘం ద్వారా, కానీ ఎంతవరకు? మొత్తం పీల్చి పిప్పి చేయకూడదు విశ్వాసుల్ని, అవునా? వాళ్ళు స్వేచ్ఛార్పణలు ఇవ్వాలి, స్వేచ్ఛగా ఇవ్వాలి. అమ్మ మీరు రండి, మీరు తేటలేదు, మీరు దశం బాగాలేదు, ఇవ్వట్లేదు, అలా ఎంత దాని గురించి మాట్లాడకూడదు, చెప్పొచ్చు సేవకుడు. సో దాన్నే ప్రాముఖ్యంగా చేసుకుని అమ్మ మీరు ఇవ్వాలి ఖచ్చితంగానే, అలా శోధించకూడదు. వాళ్ళ మనఃపూర్వకంగా ఇచ్చేటట్టుగా సేవకుడు బోధ చేయాలి, అంతేగాని అలాగా చేయకూడదు అనమాట. సో చూడండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. పాపం వాళ్ళు దేవుడు నియమించినటువంటి యాచకులు 10వ వంతు ఇవ్వమని దేవుని ఆజ్ఞ అది ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? పాపం వెళ్ళిపోయారు. మరలా వాళ్ళని తీసుకొచ్చి అందుకనే చెప్తాడు, మీరు దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదు, ఎందుకు విడిచిపెడుతున్నారు? అసలు అలాగా సేవకుల పని, వాళ్ళ పని అది. లేవిని వెళ్ళగొట్టి మీరు వాళ్ళని అలాగ పారిపోయేటట్టు చేశారని వాళ్ళ మరలా పోరాడి, అధిపతితో పోరాడి అంతా చేశాడు.